భావితరాల భవిష్యత్తు అంతా పర్యావరణం మీదే ఆధారపడి ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వన మహోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి మంగళగిరిలోని ఎకో పార్క్ లో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పర్యావరణ సంస్కరణకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఏపీలో 50% పచ్చదన లక్ష్యంగా చెట్ల పెంపకాన్ని చేపడుతున్నామన్నారు. పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఎర్రచందన స్మగ్లర్ల ఆట కట్టిస్తామని, డ్రోన్ టెక్నాలజీతో స్మగ్లింగ్ ను అడ్డుకుంటామని చెప్పారు. ఇకపై స్మగ్లింగ్ కోసం అడవుల్లో అడుగు పెట్టేవారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జపాన్ టెక్నాలజీ మియాబకి విధానంలో నగర వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రాన్ని జీవ వైవిధ్యానికి చిరునామాగా తీర్చిదిద్దుతామన్నారు. 13 వన్య సంరక్షణ కేంద్రాలు, 3 జాతీయ పార్కులు, 2 జూ పార్కులు, 1 టైగర్ పార్క్, 1 ఏనుగుల సంరక్షణ కేంద్రం రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద 5300 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోని అతిపెద్ద పులుల అభయ అరణ్యం వస్తుందన్నారు. పులులను చూసేందుకు వీలుగా సఫారీని కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో 50% పచ్చదనం కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద పెట్టామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఏడాదికి 2 మొక్కలు నాటితే 1 సంవత్సరంలోని 10 కోట్ల చెట్లు వచ్చేస్తాయన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటుతున్నాం. ఈ మొక్కల పెంపకం వలన 0.33% పచ్చదనం పెరుగుతుంది. ఇదొక ఉద్యమంగా తీసుకోకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని తేలికగా చేరుకోవచ్చు అని చెప్పారు. మంగళగిరి ఎకో పార్కును చూస్తే చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీలో పింఛన్ల పండుగ 1 రోజు ముందే వచ్చింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ రోజు నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి నెల 1వ తేదీన ఉదయం సామాజిక పెన్షన్లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సెలవుకు భంగం కలగకుండా పెన్షన్దారులకు నగదు అందడం 1 రోజు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఉద్యోగులు విధుల్లో ఉంటున్నందున ఆ రోజే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పెన్షన్దారులకు 1 రోజు ముందుగానే పింఛన్ లభించనుంది. గ్రామాల్లో అందుబాటు లేకపోవడం తదితర కారణాలతో 31న పింఛను అందుకోలేని వారికి సెప్టెంబర్ 2న నగదు అందించడానికి ఏర్పాటు చేశారు. గతంలో వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు 1వ తేదీ ఏ వారం వచ్చినా వారే ఇళ్లకు వెళ్లి ఇచ్చేవారు. కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టింది. గత 2 నెలలుగా వీరు 1వ తేదీ ఉదయమే ఇంటింటికి వచ్చి అవ్వతాతలకు నగదు అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి 2730 కోట్ల మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి అందించనున్నారు. 1వ తేదీ రాకముందే పింఛన్దారుల మోములో చిరునవ్వు చిందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన 15,000 కోట్లను గ్రాంట్ గా భావించాల్సి ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు. ఈ 15,000 కోట్లను కేంద్రం ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుందని తెలిపారు. తిరిగి ఆ అప్పు పూర్తిగా 100% కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంపై ఎలాంటి భారం పడబోదని చెప్పారు. గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి గాడిలో పెడుతున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి తీసుకొచ్చి సద్వినియోగం చేస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచే సెప్టెంబర్ వరకు వాడుకోవడానికి కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతి 47,000 కోట్లు దాదాపు పూర్తి కావచ్చునని తెలిపారు. అక్టోబర్ టు డిసెంబర్ కాలానికి మరో 0.5% అంటే 8,000 కోట్లకు అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది కాకుండా చివరి త్రైమాసికంలో మరికొంత అప్పునకు కేంద్రం అనుమతిస్తుందన్నారు. ఈ ఏపీల ద్వారా తీసుకున్న రుణాలు చాలా ఖరీదైనని 9 నుంచి 10% వడ్డీ పడుతుందని చెప్పారు. విదేశీ కరెన్సీతో పోల్చితే రూపాయి విలువ తగ్గడంతో ఆ రుణాలు ఖరీదయ్యాయని చెప్పారు. కానీ ఆర్బీఐ, నాబార్డ్, జైకా, ఏడీబీ నుంచి ఇంకా తక్కువ వడ్డీకి రుణాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి సొంత అవసరాల కోసం వాడుకుని భారీగా నిధులు మళ్లించిందని, ఆ తప్పు తాము చేయబోమని చెప్పారు. కార్పొరేషన్లు వాటి అవసరాల మేరకు అప్పులు తెచ్చుకొని వాడుకుంటాయని తెలిపారు. 5 ఏళ్ల పాటు పెరిగిపోయిన పెండింగ్ బిల్లులను 1 రోజులో చెల్లించలేమని, దీనికి చాలా సమయం పడుతుందని పీయూష్ కుమార్ అన్నారు. ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలోని వివరాల ప్రకారం 1.30 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులున్నాయని, వీటిని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా చెల్లించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యాపార వాతావరణం దెబ్బతినడంతో ఖజానాకు ఆదాయం పెరగలేదన్నారు. మైనింగ్, ఎక్సైజ్ విభాగాల్లో అవలంబించిన విధానాల వల్ల కూడా
ఆదాయం దెబ్బతిందని చెప్పారు. వీటన్నిటిని సరిచేసి ఖజానాకు ఆదాయం పెంచేందుకు తాము చేపట్టిన చర్యలు ఫలితమిచ్చి ఆదాయం పెరగడానికి 7.5 సమయం పట్టొచ్చని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. బిల్లుల చెల్లింపులో కూడా ఇదే విధానం పాటిస్తామని, క్యాపిటల్ వ్యయం కింద ఉన్న బిల్లు త్వరగా చెల్లించి యూసీలు సమర్పిస్తే కేంద్రం నుంచి తదుపరి నిధులు వస్తాయన్నారు. చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి సెప్టెంబర్ 1కి 30 ఏళ్లు అవుతుందని టీడీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు మంత్రులు వెల్లడించారు. ఇక 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు తొలిసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీఎం కావడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు. ఆయన సీఎంగా కాక సీఈఓగా దేశమంతటా గుర్తింపు పొందారు. నాడు ఆయన అనుసరించిన విధానాలను ఆ తర్వాత దేశమంతా అనుసరించింది. అదే మాదిరిగా విభజిత ఏపీని కూడా పరుగులు పెట్టించడానికి చంద్రబాబు తపన పడుతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే నవ్యాంధ్ర ఎక్కడికో వెళ్లేది. గత 5 ఏళ్లలో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చంద్రబాబు ఇప్పుడు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చి పెట్టుబడులు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు అని భరత్ తెలిపారు. మన తరంలో చంద్రబాబు దార్శనికుడని కృష్ణప్రసాద్ కొనియాడారు. తెలుగువారు అనేక మంది దేశ విదేశాల్లో ముందు వరుసలో ఉన్నారంటే అది ఆయన కృషితోనే సాధ్యమైంది. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. రాజధాని లేకుండా చేశారు. జగన్ హయాంలో నిలిచిపోయిన పోలవరాన్ని 2-3 ఏళ్లలో మా ప్రభుత్వం పూర్తి చేయబోతుంది. జగన్ నైజాం ఆయన పార్టీ వారికి కూడా అర్థమైంది. అందుకే రాజీనామాల పర్వం నడుస్తోంది అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీకి జగన్, విజయసాయిరెడ్డి, సజ్జలు తప్ప మరెవరూ మిగలరు. పార్టీని నిలుపుకోవడానికి రాబోయే రోజుల్లో జగన్ దుష్ప్రచారాలకు తెరదీస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు వేసిన పునాది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బలమైన ఆర్థిక పునాది అని ఏర్పరిచిందని అశోక్ బాబు చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ బృందం మాత్రమే బాగుపడిందని, సర్వ వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు. చంద్రబాబు విజన్ 2020 ప్రణాళికను ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు అదే నిజమై కళ్ల ముందు కనిపిస్తుందని గోనుగుంట వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలను దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆయన విశాఖ జిల్లా భీమిలి కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలి చెప్పులను బయట విడిచిపెట్టి 9వ తరగతి గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో విద్యార్థినులు సెల్ఫ్ అసైన్మెంట్ పరీక్ష రాస్తున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహం వాష్రూమ్లలో హిడెన్ కెమెరాల కలకలం రేగింది. బాలికల వసతి గృహంలో 3 బాత్రూంలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారనే అంశంపై గత 2 రోజుల క్రితం విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై తక్షణమే స్పందించాల్సిన యాజమాన్యం విచారణ చేస్తున్నామని, చర్యలు తీసుకుంటామని చెబుతూ కాలయాపన చేసిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వసతి గృహం నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వసతి గృహంలోని వాష్రూమ్ కి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియా ద్వారా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. తమకు న్యాయం చేయాలంటూ రోజంతా విద్యార్థినులు ఆందోళన చేశారు. ఇక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో కొందరు విద్యార్థుల మధ్య నెలకొన్న విభేదాలు, బాలికల వసతి గృహంలోని వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసే వరకు వెళ్లినట్లు సమాచారం. విద్యార్థినులు వాష్రూమ్ లోకి వెళ్లిన సమయంలో హిడెన్ కెమెరాల ద్వారా తీసిన వీడియోలు అదే కళాశాలకు చెందిన బాలుర వసతి గృహంలోని కొందరికి అందినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు 300 వరకు వీడియోలు తీశారన్నారు. ఈ ఘటనలో అనుమానితులుగా ఉన్న ప్రకాశం జిల్లా పుల్లల చెరువు గ్రామానికి చెందిన బీటెక్ తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా అతనికి సహకరించిన ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన విద్యార్థినితో పాటు మరో విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకోకముందే ఇలాంటి ఘటనకు పాల్పడతావంటూ కొందరు విద్యార్థులు అతనికి దేహశుద్ధి చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. రాజ్యసభకు ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీదా మస్తాన్రావు రాజీనామా చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు సన్నిహితులుగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్లా బాబురావుతో పాటు మేడ రఘునాథ్ రెడ్డి, కృష్ణయ్య కూడా రాజీనామాలు చేయబోతున్నారని భారీ ఎత్తున ప్రచారం సాగుతుండటంతో కలత చెందిన మాజీ సీఎం బుజ్జగింపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీని తనను వదిలిపోవద్దని అభ్యర్థించారు. రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం వల్లే ఢిల్లీలో తనను గౌరవిస్తున్నారని, మీరు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో ఆ పదవులన్నీ టీడీపీకి వెళ్లిపోతాయని చెప్పారు. ఇక రాజీనామా చేయడం తనకు వెన్నుపోటు పొడవడమేనని నిష్ఠూరం ఆడినట్లు సమాచారం. ఈ బుజ్జగింపుల ప్రభావమో ఏమో అయోధ్య రామిరెడ్డి బోస్ తాడేపల్లి ప్యాలెస్ ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. తాము జీవితాంతం జగన్ వెంటే ఉంటామన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టాలు కష్టాలు ఉన్నా వైసీపీని వీడడం లేదని, రాజ్యసభకు రాజీనామా చేయడం లేదని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. గొల్లా బాబురావు, రఘునాథ్ రెడ్డి కూడా పార్టీని వదిలి వెళ్లారని అన్నారు. ఈ విషయం చెప్పాలని జగన్ సూచించారని బోస్ వెల్లడించారు. తాము రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ పదవులు టీడీపీకి వెళ్లిపోతాయని, అది ఒక విధంగా జగన్ కు వెన్నుపోటు పొడవడంతో సమానమని వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో జగన్ కు మరో షాక్ తగిలింది. కాకినాడ జిల్లాకు చెందిన కర్రి పద్మశ్రీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తి మండలికి పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే పోతుల సునీత కూడా ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి, మస్తాన్రావుల రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గురువారమే ఆమోదించగా, సునీత, పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తిల రాజీనామాలను ఆమోదించకుండా మండలి చైర్మన్ మోషన్ రాజు పెండింగ్ లో పెట్టడం గమనార్హం. ఆమోదిస్తే ఇవి టీడీపీ కూటమి ఖాతాలోకి వెళ్లిపోతాయి. కాగా కొందరు వైసీపీ ముఖ్య నేతల వ్యవహార శైలిని జగన్ శంకిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై నటి కేసును పూర్తి పారదర్శకంగా దర్యాప్తు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వమే మాఫియాగా మారి ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని దారుణంగా వేధించిన ఈ కేసులో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టొద్దన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతలపై సచివాలయంలో సీఎం సమీక్షించారు. ముంబై నటిని వేధించిన వైపీఎస్ మాఫియా, గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజ్ బాలికల హాస్టల్లో సీక్రెట్ కెమెరా వివాదం, మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో పురోగతి, మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు తదితర అంశాలపై చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులంటే జాతీయ స్థాయిలో మంచి పేరు, గౌరవం ఉండేవని, గత 5 ఏళ్లలో మాఫియాలా వ్యవహరించిన కొందరు ఐపీఎస్ల వల్ల ఏపీ పోలీసు ఇమేజ్ దెబ్బతిందని సీఎం వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయి శాంతి భద్రతల సమస్యలకు పరిష్కారం చూపించిన ఘనత ఏపీ ఐపీఎస్లకు ఒకప్పుడు ఉండేదని, ఇప్పుడు ఒక్కొక్కటి వింటుంటే అసహ్యం వేస్తోందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో ఏపీ పోలీస్ ప్రతిష్ట పెరగాలంటే ముంబై నటి కేసు పూర్తి పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ పొరపాటు లేకుండా, ఎవరు తప్పు చేసినా వదిలిపోకుండా చట్టం ముందు నిలబెట్టాలన్నారు. పారిశ్రామికవేత్తల, రాజకీయ నాయకుల, ఐపీఎస్ అధికారుల అనేది చూడకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాల మహిళా హాస్టల్ రహస్య కెమెరా వివాదంపై సీఎం ఆరా తీశారు. ఆ ఘటన వెనుకున్న వ్యక్తులను శిక్షించాలని, కుట్ర కోణాల్ని పరిశీలించి ఉంటే వదిలిపెట్టొద్దన్నారు. విద్యార్థినులకు పూర్తి భరోసా కల్పించి వారిని రెచ్చగొడుతున్న వారిపై నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఆడపిల్లల జోలికి ఎవరొచ్చినా ఊరుకోవద్దని, వారి భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో పురోగతి, గత ప్రభుత్వంలో భూ అక్రమాలపై సీఎం ఆరా తీశారు. వైసీపీ బాధితులు వేలల్లో ఉన్నారని, అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో పురోగతి గురించి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పక్కా స్కెచ్ తోనే ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించారు. నాటి ముఖ్యమంత్రి జగన్ తన సొంత మనుషులను కాపాడుకోవడం కోసం ఓ మహిళను బలి చేశారు. ఐపీఎస్ అధికారులు, పోలీసులు 24 గంటల కథ నడిపారు. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా 10 ఏళ్లలోపు శిక్ష పడే కేసు, సివిల్ కేసులో మహిళను విచారించేందుకు నోటీసు ఇవ్వాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారించాలి. ఆ నిబంధనలన్నీ తొంగలో తొక్కారు. ఈ కథ మొత్తం తాడేపల్లి డైరెక్షన్ లో సాగింది. పోలీసులు ఆగమేఘాలపై వారెంట్ తీసుకుని ముంబై వెళ్లారు. ఎస్ఐ స్థాయి అధికారి వెళ్లాల్సిన ఈ కేసులో ఎస్పీ స్థాయి అధికారి వెళ్లారు. కాదంబరి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులకును విజయవాడకు తీసుకొచ్చి ఎన్నో విధాలుగా వేధించారు. మిత్రుడు సజ్జన్ జిందాల్ కు సహాయపడేందుకు నటి జగన్ సర్కార్ ఆడించిన డ్రామాలో అసలు విషయం బట్టబయలింది. ఎక్కడో ముంబైలో వైద్యురాలు, సినిమాల్లో నటించే జత్వానీ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ భూముల్ని దౌర్జన్యంగా తన పేరిట రాయించుకున్నారని అల్లిన కథ పూర్తి కట్టుకథగా తేలింది. నాడు వైసీపీ పెద్దలు వేసిన స్కెచ్ను నిజమని నిరూపించేందుకు పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపారు.
అంతర్జాతీయ స్థాయి నేరస్తురాలు అయినట్లు ఎస్పీ స్థాయి అధికారి ముంబై వెళ్లి ఓ మహిళపై ప్రతాపం చూపారు. సజ్జన్ జిందాల్ ను రేప్ కేసు నుంచి రక్షించడం కోసం జత్వానీ కుటుంబం వేధింపులకు గురి చేసింది. పోలీసు అధికారులు తాము అనుకున్నది చేశాక బాధితులను బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని విడిచిపెట్టారు. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ లో 2023 డిసెంబర్ 17న సజ్జన్ జిందాల్ పై కేసు నమోదైంది. ఆ తర్వాత 12 రోజులకు అంటే 2023 డిసెంబర్ 29న సజ్జన్ జిందాల్ తాడేపల్లిలో జగన్ కలిశారు. 2024 ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు జిత్వానీపై ఫిర్యాదు చేశారు. 3వ తేదీన పోలీసులు ముంబై నుంచి జత్వానీని తీసుకొచ్చారు. పోలీసులు చెప్పిన వాటన్నిటికీ జత్వానీ తల్లిదండ్రులు పూర్తిగా అంగీకరించిన తర్వాతే ఆమెకు ఫిబ్రవరి 14న బెయిల్ వచ్చింది. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 15న కడపలో జరిగిన స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో సజ్జన్ జిందాల్ పాల్గొన్నారు. పోలీసులు చెప్పినట్టుగా ముంబైలో సజ్జన్ పై పెట్టిన కేసు విచారణకు జత్వానీ హాజరు కాలేదు. దీంతో ముంబై పోలీసులు మార్చి 15న కేసు క్లోజ్ చేశారు. హైదరాబాద్ శివార్లో కొత్తగా జూ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తలపెట్టిన 4th సిటీలో హెల్త్ హబ్ టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు, అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, కీసగుట్ట ఆలయాన్ని రామప్ప గుడి తరహాలో పునర్నిర్మించడం జరపడం ఇవి ప్రభుత్వ స్పీడ్ లో భాగంగా అత్యంత ప్రాధాన్యం చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలు. వివిధ కార్యక్రమాలను వేగంగా పట్టాలెక్కించేందుకు గాను సర్కార్ చేపట్టిన స్పీడ్ పై అధికారులతో సీఎం రేవంత్ సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్ నగర పరిసరాల్లో కొత్తగా మరో జూ పార్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 1000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించాలని, వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి ఈ పార్కులో ఉంచేలా అర్బన్ ఫారెస్ట్ ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైతే పారిశ్రామికవేత్తలు, సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. జామ్నగర్ లో అనంత అంబానీ 3000 ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైడ్రో బుల్డోజర్ల తదుపరి అడుగులు హిమాయత్ సాగర్ వైపేనా? జలాశయం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ప్రముఖుల అతిథి గృహాలు, ఇతర ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధమవుతుందా అంటే విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుంది. ఆ తర్వాత కూల్చివేతలు ఉంటాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజులుగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్న వాటర్ బోర్డు, నీటిపారుదల శాఖ అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణపై ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన నివేదిక ఇచ్చే అవకాశం ఉందని వాటర్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇక 10 నిర్మాణాల వరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నట్లు గుర్తించారని ప్రాథమిక సమాచారం. ఇందులో 6 భవనాలు కాగా మిగతావి ప్రహరీ గోడలు, తాత్కాలిక నిర్మాణాలుగా సమాచారం. అధికార పార్టీ చెందిన ఓ ఎమ్మెల్యే, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల నిర్మాణాలు ఉన్నట్లు తెలిసింది. ఆ నివేదిక ఆధారంగా హైడ్రా తదుపరి చర్యలు తీసుకున్నది. ఇప్పటికే గండిపేట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఆక్రమణలను హైడ్రా ఈ నెల 11న నేలమట్టం చేసింది. ఖానాపూర్, చులుకూరు ప్రాంతాల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల భవనాలను కూల్చివేసింది. అయితే ఎఫ్టీఎల్ నోటిఫై కాలేదన్న కారణంతో హిమాయత్ సాగర్ లో ఆక్రమణలను మాత్రం తొలగించలేదు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రహదారి అలైన్మెంట్ కోసం ఏకంగా 3 నమూనాలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 4th సిటీ, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు హైవే అన్ని అధిక భాగం దక్షిణ భాగ మార్గంలోనే ఉండడంతో అలైన్మెంట్ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఇప్పటికే ఉత్తర భాగ మార్గం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతుండగా త్వరలో టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. ఉత్తర భాగం పనులతో సమాంతరంగా దక్షిణ భాగానికి సంబంధించిన పనులను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే దక్షిణ భాగంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు లేకుండా సాగేతర, అటివేతర భూములుంటే ఎలాంటి ఇబ్బందులు రావని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో దక్షిణ భాగం అలైన్మెంట్ పై క్షుణ్ణంగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు దక్షిణ రింగ్ అలైన్మెంట్ ను 3 నమూనాల్లో సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ 3 నమూనాల్లో ప్రాంతాలు మారుండడంతో పాటు ఆ మార్గంలో సాగు, సాగేతర, అటవేతర భూములు ఎంత మేర ఉంటాయనే అన్ని వివరాలు పొందుపరుచున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలవగా త్వరలోనే 3 నమూనాలు సీఎం వద్దకు చేరనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అన్ని అంశాలను పరిశీలించి ఈ 3 నమూనాల్లో ఒక దానిని ఖరారు
దేవాదుల ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేసి 5.57 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీటిని అందిస్తామని నాడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సోనియా గాంధీ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత సర్కారు 1,00,000 కోట్లు ఖర్చు చేసిందని, ప్రస్తుతం మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు, ఇతర అన్ని ప్రాజెక్టులను కలిపి మొత్తంగా 1.8 లక్షల కోట్లు ఖర్చు చేసినా అదనంగా 1 ఎకరానికి కూడా సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. ఇక ములుగు జిల్లా కన్నాయిగూడ మండలంలోని దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజ్లను సందర్శించి సమీక్ష నిర్వహించడంతో పాటు యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆ లోక్సభ నియోజకవర్గ స్థాయి ఇరిగేషన్ ప్రాజెక్టు సమీక్ష నిర్వహించారు. దేవాదుల భువనగిరి కార్యక్రమాల్లో ఉత్తమ్తో పాటు మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. దేవాదుల కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి కోసం అవసరమైన 17,500 కోట్ల నిధులు మంజూరు కోసం త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, దేవాదులతో పాటు సీతారామ, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కాల పరిమితి నిర్దేశించుకుంటామని వెల్లడించారు. ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా ప్రభుత్వ అవసరాలు, ఆలోచనలను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదాయ మార్గాలపై పలు కీలక శాఖల అధికారులతో ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆదాయ పెంపుపై ప్రతి నెల సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగే సమావేశానికి అధికారులు నూతన ఆలోచనతో రావాలన్నారు. గత ప్రభుత్వ మాదిరిగా కాకుండా తాము అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, మంచి నిర్ణయాలు తీసుకుని సత్ఫలితాలు సాధించాలని సూచించారు. ఇక తన భార్య ప్రియాంక గాంధీ వైనాడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనుండడం సంతోషంగా ఉందని రాబర్ట్ వాద్రా అన్నారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ లో ఆయనకు కాంగ్రెస్ నేతలు పూల మాలలు, బొక్కెలతో ఘన స్వాగతం పలికారు. శాలవాలు కప్పి సన్మానించారు. తొలి రోజు ఆయన జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఎయిర్పోర్ట్ లో ఓ హోటల్లో పెద్దమ్మ ఆలయం వద్ద ఆయన మాట్లాడారు. తాను తెలంగాణకు రాజకీయాల కోసం రాలేదని, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు ప్రజలు చెప్పింది వినడానికి మాత్రమే వచ్చానన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలనే భావనతో తాను ధార్మిక యాత్రలు చేస్తున్నానని, ధార్మికతతోనే ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. తాను హైదరాబాద్ లో బడే మసీదును కూడా సందర్శిస్తానని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా తాను దివ్యాంగులు, అంధులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పును మరో 5 ఏళ్లు చూపిస్తామని చెప్పారు. కశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా పరివాహక ప్రధాన జలాశయాలని ఆకస్మిక భారీ వరదలతో ఉప్పొంగుతున్నాయి. ఎగువన ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయానికి భారీ ప్రవాహం వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్, పులిచింతల గరిష్ట మట్టానికి చేరాయి. ఆల్మట్టిలో 129 టీఎంసీలకు గాను 122 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 166,760 క్యూసెక్ల ప్రవాహం వస్తుంటే కేంద్ర జలసంఘం హెచ్చరికల నేపథ్యంలో 176,540 క్యూసెక్లకు కిందకు వదిలేస్తున్నారు. నాగార్జున సాగర్ లోనూ వరుసగా 2 రోజు మొత్తం 26 గేట్లను ఎత్తి ఉంచారు. ఎగువ నుంచి మరో 5 రోజులు భారీ వరద రానుందని కేంద్ర జలసంఘం అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాల వర్షాలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వానలు దంచుకొడుతున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించి ఇదే దిశలో పయనించే క్రమంలో బలపడి రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ, మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లో, రేపు ఉమ్మడి ఖమ్మంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఖమ్మం నగరంతో పాటు పలు మండలాల్లో వర్షం దచ్చికొట్టింది. బోనకల్లో అత్యధికంగా 6.92 సెంటీమీటర్లు, మదిరలో 3.44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్పై సెప్టెంబర్ 7 నుంచి మద్య షాపులు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం తెలిపింది. గత ప్రభుత్వంలో ఇంటర్వ్యూల ద్వారా తమను ఎంపిక చేశారని, ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం స్పందించే వరకు బంద్ కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా 3/1 మంది వైద్యులు అభద్రతలో ఉన్నారని భారత వైద్య మండలి అధ్యయనంలో వెల్లడైంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట విధులంటే వైద్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపింది. పురుష వైద్యుల కంటే మహిళా వైద్యులు మరింత అభద్రతా భావంలో ఉన్నారని, వారిలో కొందరు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వెంటబెట్టుకుంటున్నారని వస్తున్న అధ్యయనంలో తేలింది. ఆసుపత్రుల్లో భారీగా ఉంటున్న రోగులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం,
డ్యూటీ రూమ్ లో కూడా ఉండకపోవడంతో వైద్యులు అభద్రతా భావంలో ఉన్నారని తెలిపింది. వైద్యులకు సరైన భద్రతా సౌకర్యాలు కల్పిస్తే తద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం ఇటీవల కూలిపోవడంపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక పేరో ఒక రాజో కాదు, మాకు ఆయన దేవుడు. ఇవాళ ఆయన పాదాల ముందు నా శిరస్సు ఉంచి క్షమాపణ చెబుతున్నా అని పేర్కొన్నారు. తొలిసారి తనను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు శివాజీ సామ్రాజ్య రాజధాని అయిన రాయ్గఢ్ ను సందర్శించి ఆయన సమాధి వద్ద ధ్యానం చేశానని గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వాధ్వాన్ పోర్టు ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. అయితే అది గత వారం కూలిపోయింది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ప్రధాని స్పందించారు. కొందరు వ్యక్తులు వీర సావర్కర్ ను దూషిస్తూ ఉంటారు, ఆయన అవమానించేందుకు క్షమాపణ చెప్పరు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్సను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీన్ని ఎలా అమలు చేయనున్నారు, నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ట్రంప్ పాలనలో ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది లేదా మీ బీమా కంపెనీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని మిషిగన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. వెనిజువెలాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాజధాని కారకాస్ తో పాటు అనేక రాష్ట్రాల్లో నిన్నటి నుంచి కరెంటు సమస్య మొదలైంది. నిన్న ఉదయం 4 గంటల నుంచి దేశంలో అనేక చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, ఇది విధ్వంసకారుల చర్యనని అధ్యక్షుడు నికోలస్ మడురో పేర్కొన్నారు. వెనిజువెలాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య కనిపించిందని సమాచార శాఖ మంత్రి ఫెడ్రీ నానెజ్ అన్నారు. అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నామన్నారు. దీన్ని అధిగమించేందుకు కేంద్రం మొత్తం క్రియాశీలకంగా పనిచేస్తుందన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన దేశ ప్రజల శాంతి సామరస్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరన్నారు.